ఫోటో పెట్టండి. ఫోటో పెట్టండి. రైట్ అండి. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము. కాకపోతే అది కుదరదు. ఈ కాంగ్రెస్ వల్ల, ఈ ప్రభుత్వం వల్ల మాకు ఈ కోరిక నెరవేరింది. ఈ రేవంత్ సార్ రావడం వలన మా ఇంకా కాలం నెరవేరడం వల్ల మేము ఎంతో సంతోషంగా ఉంటున్నాము. చేయడం వల్ల మేము అంతా ఎంతో ఆనందంగా ఉన్నాము. మా నర్సరెడ్డి సార్ వల్ల ఇంకా నర్సరెడ్డి అక్క గజ్వేల్ మున్సిపల్ వార్డు 6వ వార్డులో ఇంద్రమ్మ ఇల్లు కార్యక్రమం ప్రారంభోత్సవం భాగంగా ప్రథమ నాయకులు గౌరవనీయులు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షులు అంక్షరెడ్డి గారు ఇచ్చేసినందుకు ప్రారంభోత్సవం చేసినందుకు ధన్యవాదాలు. మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్వేల్ పార్టీ అధ్యక్షులు మునగారి రాజు గారికి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ముఖ్య నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పక్షపాతి. గత ప్రభుత్వము ఎన్నో నీటి మూటలు మాటలు చెప్పి ఒక్కరికి కూడా డబల్ ఇండ్లు ఇవ్వలేదు. మా రేవంత్ అన్న ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మా నర్సారెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు కోరిన వారికి గజ్వేల్లో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. వారు అడిగిన వెంటనే కట్టించి త్వరలోనే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ ఇంటి వచ్చిన వాళ్ళు ఒక కళ అనుకున్నారు. ఇది గత ప్రభుత్వం చేసినట్టు నీటి మూటలు అనుకున్నారు. అది కాకుండా 5 లక్షల రూపాయలు ఇచ్చి వెంటనే ప్రారంభంగా చేస్తున్నారు. వాళ్ళ సంతోషాన్ని చూసి మాకందరికీ ఒక సంతృప్తినిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి వీరు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి పార్టీ ప్రజాపక్షపాతి బీద ప్రజలకు మన రేవంత్ అన్న, మన నర్సన్న అందుబాటులో ఉంటూ ఏ పనైనా చేస్తున్నారు. గతంలో కూడా ఆయన ఏదంటే అది చేస్తుండే గజ్వేల్లో ఉండి. మీరు కూడా అమ్మ ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి అందరికీ వేరే ఎవరికి కావాలన్నా కానీ ఇక్కడ ఉన్న నాయకులకు చెప్పండి, త్వరలో శాంక్షన్ చేపించే బాధ్యత తీసుకుంటాము. మా నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క పని చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మా డిసిసి అధ్యక్షులు అంశమ్మ గారి ఆధ్వర్యంలో చాలా ప్రారంభోత్సవాలు ఇలాగే జరగాలి. తప్పనిసరి పేదోళ్ళకి అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేస్తున్నది. ఆమెకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు గజ్వేల్ మున్సిపాలిటీలో 6వ వార్డు మా గాడిపల్లి సీనన్న గారి వార్డులో జాకీర్ షరీఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఏదైతే పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ దొంగ మాటలకి ప్రజలు ఎక్కడ ఈసారి కూడా మాకు బిల్లులు రావు, మాకు ఇల్లులు కావు అనేసి ఒక అడుగు వెనుకకి వేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న ఇందిరమ్మ ఇల్లుని చూసి చాలామంది ప్రజలు ముందటికి వస్తున్నారు. ఖచ్చితంగా మాకు బిల్లులు పడతాయి, మాకు టైంకి బిల్లులు పడతాయి, మేము ఇల్లు టైంకి కట్టుకోవచ్చు అనేసి చాలామంది ప్రజలు ముందటికి వస్తున్నారు. అదేవిధంగా మా రేవంత్ అన్న, మా నర్సన్న గారి దీవెనలతోటి ఈ వచ్చే సెకండ్ లిస్ట్లో కూడా మాకు అసెంబ్లీకి మన టౌన్కి 7,000 ఇల్లులు ఇవ్వడం జరిగింది. మేము ప్రజల్ని కోరేది ఒక్కటే, మీరు ఎవరికైతే ఇల్లులు అవసరం ఉందో ఖచ్చితంగా ముందటికి రండి, అప్లై చేసుకోండి. మేము దగ్గర ఉండి మీకు బిల్లులు ఇప్పించే విధంగా మా పాలన ఉంటుంది. జై హింద్, జై కాంగ్రెస్. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం,
గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం. సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన. స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు. కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత. శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్. పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.